అందరికీ నమస్తే. కార్తీక పురాణం 10వ అధ్యాయం. నిన్నటి అధ్యాయంలో అజామిలుని తీసుకుని వెళ్ళడానికి వచ్చిన విష్ణుదూతలు యమదూతల మధ్య జరిగిన సంభాషణ విన్నాము. అలాగే విష్ణుదూతలు అజామిలుని వైకుంఠానికి తీసుకుని వెళ్ళారని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు తెలియజేశారు. దాని తర్వాత జరిగిన వృత్తాంతాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము. జనకుడు వశిష్ఠుల వారిని కాంచి, మునిశ్రేష్ఠ, ఈ అజామిలుడు ఎవడు? వాని పూర్వజన్మం ఎటువంటిది? పూర్వజన్మంపున ఎట్టి పాపములు చేసి ఉండెను? ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత ఏమి జరిగెను వివరించవలసినదిగా ప్రార్థించెను. అంతనా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును కాంచి ఇట్లు పలికెను. జనక, అజామిలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువకు యమధర్మరాజు కడకేగి, ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజామిలుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిలుని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుపోయిరి. మేము చేయునది లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చినాము అని భయకింపితులై విన్నవించుకొనిరి. ఔరా, ఎంత పని జరిగెను! ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే. దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని, ఓహో, అదియా సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను. అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొని పోయిరి. తెలియక కాని తెలిసి కాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. కనుక అజామిలునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకొనెను. అజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడుగా నుండెను. అతడు తన అపురూపమైన అందం చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయగా శివాలయం యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలివిడిగా తిరుగుచుండెడివాడు. ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికెదురుగా పాదములుంచి పరుండెడివాడు. ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండెడిది. ఆమె కూడా అందమైన దగుటచే చేయునది లేక ఆమె భర్త చూచియూ చూడనటులుండి భిక్షాటనకై ఊరూరు తిరుగుతూ ఏదో వేళకి ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి మిక్కటముగా నున్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో ననెను. అందులకు ఆమె చీదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తి అయినను చూడక విటునిపై మనస్సు గలది అయి మగని తూలనాడుట వలన భర్తకు కోపము వచ్చి మూలనున్న కర్రతో బాదెను. అంతా ఆమె భర్త చేతి నుండి కర్ర లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసెను. అతడు చేయునిది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయెను. భర్త ఇంటి నుండి వెడలిపోయెను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను. అతనిని పిలిచి, ఓయి, నీవీ రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను. అంత నా చాకలి, తల్లి, నీవు బ్రాహ్మణ పడతివి, నేను నీచ కులస్థుడను, చాకలివాడిని, మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు, నేనిట్టి పాపము పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయెను. ఆమె ఆ చాకలివాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చట నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడగేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధములా బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో, నేనింతటి పాపమునకు ఓడిగట్టి తిని అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహాపరాధము చేసి తిని అని పశ్చాత్తాపముంది ఒక కూలివానిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసినదిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై బడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుండి ఆమె మంచి నడవడికనవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను. కొంతకాలమునకు శివార్చకునకు ఏదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచూ మరణించెను. అతడు రౌరవాది నరక కూపములబడి నానా బాధలు పొంది మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి
దేవతా దర్శనము చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపముల నశించుట చేత అజామిలుడై పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. అనేక యమయాతలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిషుడు చెప్పెను. మాలవాడు ఆ శిశువును తీసుకుపోయి అడవియందు వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవుచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుపోయి తన ఇంటి దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజామిలుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దానధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షముందగలరు. కాన కార్తీక మాసమునందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపర సుఖములు పొందగలరు. దశమాధ్యాయము 10వ రోజు పారాయణము సమాప్తము. స్వస్తి.